చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఎందుకో పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే అక్కడ విరాట్ కోహ్లీ చేస్ మాస్టర్ గుర్తొస్తాడు. సో అదేవిధంగా ధోని కూడా హిట్టర్ ధోని గుర్తొస్తాడు. అలాగే కెప్టెన్గా రోహిత్ శర్మను మనం చూస్తుంటాం. కానీ ఈ ముగ్గురు కూడా లేకపోవడాన్ని ఎలా చూడాలి? 100% వాళ్ళ షూస్‌ని అయితే ఎవరు ఫిల్ చేయలేరు సార్. ఎందుకనంటే వాళ్ళు ఒక లెగసీని వదిలిపెట్టి వెళ్లారు. లెజెండ్స్ ఆఫ్ ద గేమ్. ధోని అంటే మనకు తెలుసు. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫినిషర్. డౌన్ ద ఆర్డర్ వస్తూ కూడా 50 పైన యావరేజ్ మెయింటైన్ చేస్తూ తనదైన మార్క్ ఒక లెగసీ వదిలిపెట్టి వెళ్ళాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆ కెప్టెన్సీ అందుకున్నాడో ధోని దగ్గర నుంచి తను కూడా ఒక మార్క్ వదిలిపెట్టడం మనం చూసాం. విరాట్ కోహ్లీ ఈజ్ కింగ్ ఆఫ్ ద గేమ్. ఈజ్ ద చేజ్ మాస్టర్ ఇప్పుడే మీరు అంటున్నట్టు. అండ్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్, సూపర్ కూల్. అటు అగ్రెషన్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ, కామ్నెస్ ఫ్రమ్ ధోని, ఇద్దరిది కలిపి పుచ్చుకున్నట్టు చాలా కామ్గా కూల్గా టీంని ఒక ఐసీసీ ఈవెంట్ అయితే గెలిపించగలిగాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవగలిగాం ఈ మధ్య జరిగింది. అండ్ దానికి ముందు వన్డే వరల్డ్ కప్లో ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ అన్ఫార్చునేట్ ఫైనల్స్లో ఓడిపోయాం. బట్ ఐ థింక్ వాళ్ళ ముగ్గురిని రీప్లేస్ చేయటం అంటే మాత్రం అది ఇంపాసిబుల్. బట్ గేమ్ ఏంటంటే సార్, ఒకప్పుడు ధోని లేకపోతే ఈ టీం ఏమైపోతుందో అనుకున్నాను నేను కూడా. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ లేకపోతే అసలు ఈ టీం ఏంటి? ఎందుకనంటే ఒక క్యాలెండర్ ఇయర్లో మనం అలాగే అనుకుంటున్నాం. సచిన్ గంగూలీ తర్వాత వాళ్ళిద్దరు పోయాక కూడా సో నెక్స్ట్ ఎవరు అనుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చారు. అలాగే కెప్టెన్ గా ధోని పోయిన తర్వాత ఎవరు వస్తారు అనుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూడండి, అభిషేక్ శర్మ చూడండి ఎలా ఆడుతున్నాడు. అసలు అసలు అతనికి బౌలింగ్ వేయాలంటే ఎట్లారా బాబు బౌలింగ్ వేయాలన్నట్టు ఉంది. అలా కొడుతున్నాడు ఫస్ట్ బాల్ నుంచి. అండ్ దిస్ ఈజ్ యంగ్ ఇండియన్ టీమ్ సార్. ఈ ఇండియన్ టీంలో కావాల్సిన కాన్ఫిడెన్స్ ఉంది, ధైర్యం ఉంది, మేనేజ్మెంట్ బ్యాకప్ బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఈ టీంని ఆపటం అయితే మాత్రం ఇంపాసిబుల్ లాగా కనపడుతుంది. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళనైతే రిప్లేస్ చేయలేరు. కానీ ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో దే ఆర్ లిజెండ్స్ ఇన్ ద మేకింగ్ అంటారు నేనైతే. ప్రజెంట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా ఉన్నాడు. దాదాపు 248 రన్స్ వరకు కొట్టినట్టున్నాడు అతను. సో ఏంటి అభిషేక్ శర్మని ఏమైనా బీట్ చేసే పరిస్థితి ఏమైనా పాకిస్తాన్ ఆటగాళ్ళలో కనిపిస్తుందా? సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు. అంటారు మేము పిలిచి మరీ కొడతాం అన్నట్టు. రా ఏంటి ఏదో మాట్లాడుతున్నావు మళ్ళీ మాట్లాడు మళ్ళీ అన్నట్టు ఆ లెవెల్ స్లెడ్జింగ్ చేసి మరీ బ్యాటింగ్ చేస్తున్నాడు. విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. ఆ అగ్రెషన్ కావాలి. కాకపోతే ఎప్పుడు నేనేం బిలీవ్ చేస్తానంటే క్రికెట్ ఈజ్ అ జెంటిల్మెన్స్ గేమ్. అగ్రెషన్, కంట్రోల్డ్ అగ్రెషన్ ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా రఫు చేసినటువంటి ఏదైతే సంజ్ఞలు, ఆ సైగలు, సో మనకు సంబంధించినటువంటి కొన్ని ఫైటర్ జెట్స్ను కూల్చేసినట్టు, వాళ్ళకి సంబంధించిన మిసైల్స్ వచ్చి మన భూభాగం మీద పడినట్టు, ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా చూసాం. అలాగే ఎవరైతే ఫరాక్ ఖాన్ అతను కూడా సో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత గన్ పెట్టినట్టు బ్యాట్ని పట్టుకోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా కేవలం మన బాల్తో బ్యాట్తో మనం సమాధానం ఇస్తున్నాం అనుకోవచ్చా? 100% క్రికెట్ మళ్ళీ చెప్తున్నాను. పిల్లలు ఎవరైనా సరే, ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ దేశంలో అవ్వచ్చు, మన దేశంలో అవ్వచ్చు, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని చూసి చాలా స్ఫూర్తిని పొందుతారు, ఇన్స్పైర్ అవుతారు. మనకి స్పోర్ట్ అనేది అన్ని జీవితాన్ని నేర్పిస్తుంది. మీరు ఒకళ్ళకి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ మీరు మీ చేష్టల వల్ల మీ ఏదైతే మీ దేశంలో జనరేషన్ ఉందో వాళ్ళు కూడా అయ్యే నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అదైతే అస్సలు కాదండి. నేనైతే ఒకటే బిలీవ్ చేస్తాను, యథా రాజా తథా ప్రజ. మనకి దేశ ప్రధాని ఎంత గొప్పగా ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో మనం చూసాం. వాళ్ళ దేశంలో వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద టాప్ లెవెల్ సార్. మీరు పైనుంచి ఏదైతే డిసిప్లిన్ ఉంటుందో ఆ డిసిప్లిన్ అందరికీ ప్రజలు అందరిలో కూడా ఫాలో అవుతుంది. అండ్ హ్యారిస్ రాఫ్ అండ్ మిగతా బ్యాటర్ ఏదైతే ఆ గన్ను పెట్టి ఏదో చేసినట్టు చేసి నాకైతే వాళ్ళు సమ్వేర్ దే ఆర్ లాస్ట్ ఇయర్ లాగా అనిపిస్తుంది. పాకిస్తాన్ ఐ థింక్ దే నీడ్ టు ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్స్. సరే మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అది మా డిసప్పాయింట్మెంట్. మీకు మిమ్మల్ని కించపరచలేదే. అలాంటప్పుడు మీరు ఇలాంటి చేష్టలని చేసి మీ జట్టుని మీరే అగౌరవపరుచుకుంటున్నారు. మీ దేశం ఏంటి అనేది మీరే మీ చేష్టల ద్వారా తెలియపరుస్తున్నారు. నాకైతే యాజ్ ఎ క్రికెటర్గా ఒక క్రికెటర్ ఇలాంటి పని చేస్తారని అయితే మాత్రం అసలు ఊహించలేదు. సో అదేవిధంగా ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీంలో అభిషేక్ శర్మ ఒక రకంగా సంచలనం, విధ్వంసం సృష్టిస్తున్నాడు. పాకిస్తాన్ కానీ ఏ టీం అయినా సరే ఖచ్చితంగా అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా అతను ఆడుతున్నటువంటి తీరు వల్ల ఇవాళ ఇండియా ఇన్ని మ్యాచ్లు కూడా గెలవడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ మాజీ ప్లేయర్, అతను ఒకటే మాట అంటున్నాడు, ఒక్క అభిషేక్ శర్మను అవుట్ చేస్తే చాలు ఇండియా పని అయిపోయింది, పాకిస్తాన్ గెలవడం చాలా ఈజీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమంటారు?
అంటే పాపం ఇలానే అనుకునేవాడు ఆయన కూడా. సచిన్ ఒకడిని అవుట్ చేస్తే చాలు అనుకునేవాడు. ఆయన బౌలింగ్ చేసే రోజుల్లో. వివిఎస్ లక్ష్మణ్ వచ్చి కింద ఉతికి ఆరేసేవాళ్ళు. సో క్రికెట్‌లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ మాటలతో కాదండి. మాట్లాడితే క్రికెట్ అయిపోదు. గ్రౌండ్‌లో మీరు చేసే ఏదైతే ఎఫర్ట్ ఉంటుందో అది చాలా ముఖ్యం. మీరు మొన్న మ్యాచ్‌లో కూడా చూస్తే హార్దిక్ పాండ్యా వచ్చాడు, మిడిల్ ఆర్డర్‌లో తన రన్ స్కోర్ చేశాడు. దాని తర్వాత మన బ్యాటింగ్ ఆర్డర్ 100% సూర్య లాంటి వాళ్ళు ఇంకా క్లిక్ కాలేదు. బట్ గేమ్‌కి, సిట్యుయేషన్‌కి తగ్గట్టు ప్రతి ప్లేయర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడటం అనేది మనం చూస్తున్నాం. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ కాంబినేషన్ కూడా ఒక లాస్ట్ గేమ్‌లో చూసాం. సో తప్పకుండా ఈ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఏదైతే నెంబర్ 8, నెంబర్ 9 వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒక అభిషేక్ శర్మ లేకపోతే మిగతా వాళ్ళందరూ కలిపి ఒక్కసారి క్లిక్ అయ్యారంటే చాలు. 200 వచ్చిందంటే ఇక పాకిస్తాన్ బెట్ట సర్దుకుని వెళ్ళిపోవటమే. సో ఫైనల్గా టాస్ కీలకం కాబోతుందా? సో ఫస్ట్ ఎవరు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారా లేదంటే చేసింగ్ తీసుకుంటారా? సో ఏదైతే అడ్వాంటేజ్ ఈ పిచ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దుబాయ్ స్టేడియంలో సో చేజింగ్ చేస్తే బెటరా లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటరా? అంటే మీరు లీగ్ ఫేజ్‌లో, సూపర్ 4లో చూస్తే చేజ్ చేస్తూ పాకిస్తాన్ పైన ఇండియన్ టీమ్ గెలిచారు. తప్పకుండా నాకు తెలిసి చేజ్ చేస్తేనే ఆ అడ్వాంటేజ్ ఉందన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ దుబాయ్ పిచ్‌లో క్లియర్‌గా బాల్ కాస్త స్లో ఉందండి. బాల్ కొంచెం ఆగి రావటం. అవుట్‌ఫీల్డ్ కూడా చూస్తే చాలా పెద్ద డైమెన్షన్స్ ఉన్నటువంటి అవుట్‌ఫీల్డ్ ఉంది. అంటే గ్రౌండ్ చిన్నది కాదు. పెద్ద డైమెన్షన్స్ ఉన్నాయి. సో స్పిన్నర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఎస్పెషల్లీ కుల్దీప్ విల్ బి ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. వరుణ్ చక్రవర్తి విల్ బి ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. మనకున్న వెరైటీ చూడండి. అక్షర్ పటేల్ ఉన్నారు. ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సో కాబట్టి నన్ను అడిగితే మాత్రం టాస్ ఇండియన్ టీంకి పెద్ద క్రూషియల్ అవ్వచ్చు, కానీ పాకిస్తాన్ నిజంగా వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. మేము టాస్ గెలవాలి, మేము చేజ్ చేస్తాం. ఎందుకంటే 2 సార్లు ఇండియన్ టీం చేజ్ చేస్తూ గెలిచారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మనం చేజ్ చేసి గెలవచ్చేమో అన్న థాట్ ఉంటుంది. బట్ టాస్ పెద్ద ఫరక్ పడదండి ఇండియన్ టీంకి. నాకు తెలిసి అయితే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇలా వాళ్ళు టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే మన ఎవరైతే బౌలర్స్ ఉన్నారో బుమ్రా పరిస్థితి ఎలా ఉండబోతుంది? కానీ ఇప్పుడు బుమ్రా అనుకున్న విధంగా వికెట్స్ తీయలేకపోతున్నాడు. హర్షదీప్ కూడా ఫేస్ బౌలింగ్లో అనుకున్నట్టుగా రాణించలేకపోతున్నాడు. ఇక్కడ స్పిన్నర్స్ మాత్రమే మీరు అన్నట్టుగా కుల్దీప్ యాదవ్ కానీ వరుణ్ చక్రవర్తి ఈ ఇద్దరే ఇప్పటి వరకు కూడా కీలకమైన వికెట్లు తీశారు. సో అక్షర్ పటేల్ కూడా అనుకున్న స్థాయిలో కూడా వికెట్స్ తీయలేదు. బౌలర్స్ పాత్ర ఎలా ఉండబోతుంది? మన బౌలింగ్ యూనిట్ అంతా ఒక క్లియర్ ప్లాన్ ఉందండి. మన బౌలర్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీరు హార్దిక్ పాండ్యా చూడండి, ఎక్కువ వికెట్స్ రాకపోయినా కూడా విత్ ద న్యూ బాల్ బౌలింగ్ చేస్తున్నాడు, మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీస్తున్నాడు. అండ్ బుమ్రా అంటారా, ఇందాక నేను అంటున్నట్టు ఈ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ అంత అనుకూలంగా లేదు. సో పిచ్ కొంచెం స్లో ఉంది కాబట్టి స్పిన్నర్స్ కాస్త వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ ఎవరైతే కాస్త బాల్ ని ఫ్లైట్ చేస్తారో, కుల్దీప్ లాంటి బౌలర్స్, వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. తప్పకుండా నాకు తెలిసి బౌలింగ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం ఫర్ టీమ్ ఇండియా. ఇండియన్ టీమ్ ఉన్నటువంటి మైండ్ సెట్, ఫేజ్ ఏదైతే ఉందో దే ఆర్ వే అహెడ్ దెన్ పాకిస్తాన్. ఛాన్సెస్ ఎవరిది ఏంటి అని కనుక మీరు రేషియో అడిగితే ఎక్కడో నేను ఒక 10-20% ఇస్తా పాకిస్తాన్కి అవుట్ ఆఫ్ 100% గెలవటం. కానీ అదర్వైజ్ ఏషియా కప్ ఇండియాదే ఇది.